పోతనామాచ్యుని మహాభాగవత ప్రారంభ పద్యంలోని 6 అద్భుతాలు. రచన శ్రీ అయ్యగారి శ్రీనివాసరావు. స్వరం శ్రీనివాసరావు చీమలపాటి. 6 అద్భుతాలు. సర్వలోకాలను సంరక్షించేవాడిని, భక్తజనులను కాపాడటంలో గొప్ప నేర్పరితనం గలవాడిని, రాక్షసుల ఉద్రేకాలను అణిచేవాడిని, విలాసంగా చూసే చూపుతోటే బ్రహ్మాండాలన్నిటినీ సృజించేవాడిని, మహాత్ముడైన నందుని అంగన యొక్క కుమారుని, మోక్ష సంపదను అపేక్షించి నేను సదా స్మరిస్తూ ఉంటాను. ఇది పోతన తెలుగు చేసిన భాగవత గ్రంథారంభంలోని ప్రార్థనాపద్య భావం. అదే శ్రీకైవల్య పదంబు చేరుటకనై అనేటటువంటి పద్యం. జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ తెలుగు సేతను బమ్మెర పోతన తన ఒక్కడి మోక్షాన్నే కాకుండా లోకులందరి మోక్షాన్ని ఆపేక్షించి చేశారని అర్థమవుతుంది. ఈ పద్యం భాగవతానికే కాదు, తెలుగు సాహితీ విశ్వానికే మకుటాయమానమైనది అని అనిపించక మానదు. ఇష్టదేవతాస్తుతి వస్తునిర్దేశము కల ఈ మనోజ్ఞ వృత్తం మహాభాగవతంలోని ఇతివృత్తానికంతటికీ అద్దం పడుతుంది. శార్దూల విక్రీడిత వృత్తం ఎన్నుకోవడంలో విషయ గాంభీర్యత కనిపిస్తోంది. స్తుతి నిర్దేశాలను పలికించే పద విన్యాసం, బహుళార్థ సాధకత, దీర్ఘకాల రమ్యత సాధిస్తున్న సూచన ద్యోతకమవుతోంది. భావం తెలుసుకునే ముందు ఆయన ప్రయోగించిన విశేషణాలను శ్రద్ధగా పరిశీలించాలి. అవి వరుసగా: మొదటిది శ్రీకైవల్య పదంబు చేరుటకనై చింతించెదన్, రెండోది లోకరక్షైకారంభకున్, మూడోది భక్తపాలన కళా సంరంభకున్, నాలుగోది దానవోద్రేక స్తంభకున్, ఐదోది కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకున్, ఆరోది మహానందాంగనాఢింబకున్. ఈ 6 అద్భుత ప్రయోగాలు ఈ పద్యంలో ఉన్నాయి. భగవంతుని ప్రధాన గుణాలైన సర్వేశ్వర తత్వం అంటే సృష్టిలో అత్యున్నత తత్వం, ధర్మ సంస్థాపకత్వం అంటే తరిగిపోతున్న ధర్మాన్ని తిరిగి స్థాపించడం, శిష్టరక్షణ పరాయణత్వం అంటే పుణ్యచరితులని రక్షించే తత్వం, తరువాత దుష్ట శిక్షణ తత్వం అంటే చెడ్డవారిని శిక్షించడం, విశ్వకర్తృత్వం విశ్వాన్నంతా సృష్టించడం, ఆనందమయత్వం అంటే సకల సృష్టిని ఆనందమయంగా ఉంచడం అనే ఈ 6ంటికి ఇవి ప్రతీకలు. ఒక్కొక్క విశేషణం యొక్క భావాన్ని విపులంగా తెలుసుకునే ముందు పద్యాన్ని ఒకసారి ఆలకిద్దాం. శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్, లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్, దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు, మహానందాంగనాఢింబకున్. మొదటి విశేషణమైన శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ అనటంలో మోక్షం కోసం ఉత్కంఠితుడైన పరీక్షిత్తు వృత్తాంతంతో పాటు మొత్తం భాగవతమే ధ్వనిస్తోంది. అలాగే ప్రథమ స్కందంలోని నారదుడు, భీష్ముడు, కుంతీదేవి మొదలైన వారి కథలు, తృతీయ స్కందంలోని దేవహూతి వృత్తాంతము, చతుర్థ స్కందంలోని ధ్రువచరిత్ర స్ఫురిస్తూ భగవంతుని సర్వేశ్వరత్వాన్ని నిరూపిస్తున్నాయి. ఎందుకంటే కైవల్యాన్ని అనుగ్రహించే అధికారం సర్వేశ్వరునికి మాత్రమే ఉంది కాబట్టి. రెండోదైనటువంటి లోకరక్షైకారంభకున్ అనటంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపులు, కంసుడు, కాలయవనాదులను సంహరించి వారి అత్యాచారాల వల్ల అస్తవ్యస్తమైన లోకాన్ని ఉద్ధరించిన భగవంతుని ధర్మ సంస్థాపకత్వం ద్యోతకమవుతోంది. ఇవి మహాభాగవతంలోని తృతీయ, సప్తమ, దశమ స్కంధాల్లో వివరించబడ్డాయి. మూడో విశేషణమైన భక్తపాలన కళా సంరంభకున్ అనటంలో భక్తులని పాలించటం భగవంతునికి ఇష్టమైన కళ. ఎప్పుడెప్పుడు ఆర్తులను ఆదుకుందామా అని అనుక్షణం తహతహలాడుతూ ఉంటాడు ఆ స్వామి అనే సూచన కనబడుతుంది. గజేంద్రుణ్ణి కాపాడటానికి మహావిష్ణువు వైకుంఠం నుంచి పరిగెత్తుకు వచ్చిన వృత్తాంతంతో పాటు అనేక మంది భక్తులను రక్షించిన ఘట్టాలు ఈ విషయాన్ని స్ఫురింపజేస్తూ భగవంతుని శిష్టరక్షణ పరాయణత్వాన్ని చాటుతున్నాయి. ఇక 4వ విశేషణమైన దానవోద్రేక స్తంభకున్ అనటంతో అష్టమ స్కందంలోని వామనావతారం కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది.
తరువాతి మన్వంతరంలో ఇంద్రుడు కావలసిన వాడు బలి. వరబలంతో ముందుగానే స్వర్గాన్ని ఆక్రమించి ఇంద్రపదవి కాంక్షించాడు. దుష్ట శిక్షణ చరితుడైన స్వామి వామనుడై ఆ దానవేంద్రుని ఉద్రేకానికి పగ్గాలు పట్టి స్తంభింపచేయటం ధ్వనించింది. ఇక ఐదోదైనటువంటి కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకున్ అనటం వల్ల భగవంతుని విశ్వకర్తృత్వాన్ని వెల్లడించే సూర్యచంద్రవంశాల చరిత్ర నవమస్కందంలో స్ఫురిస్తోంది. సూర్యచంద్రులే నేత్రాలుగా గల స్వామి విలాసంగా త్రిప్పే ఆ కళ్ళలో నుంచే బ్రహ్మాండాలు ఉద్భవిస్తాయి. సృష్టి అంతా జరుగుతుంది. ఇలా శ్రీహరే సృష్టికి ప్రధానకర్త అని ద్వితీయ స్కందం నిరూపిస్తోంది. ఆరోది ఆఖరిది అనే విశేషణం మహానందాంగనాడింభకున్ అనటం కృష్ణలీలా సర్వస్వమైన దశమస్కందానికి ఆనందాంగన అంటే యశోద ఆనందానికి కొడుకైనందువల్ల మహానందమే సర్వస్వంగా కల విశ్వానందకారుడికి ప్రతీక. అంటే మహానందం దేహంగా గల ఆత్మస్వరూపుడు శ్రీకృష్ణ భగవానుడు అని అర్థం. ఇలా ఒక్క పద్యంలో ఇంత భావాన్ని మిచ్చితేనే అంత లోతులు కనబడుతున్నాయి. మరి మొత్తం భాగవతాన్ని చదివి ఆకలింపు చేసుకుంటే ఇంకెంత ఆనందం కలుగుతుందో కదా. ఇదే విషయము మహాభాగవతం ప్రథమ స్కందంలోని సూత మహర్షి సౌనికునితో అన్న మాటలతో మరింత ద్యోతకమవుతుంది. నిగమములు వేయి చదివినా సుగమంబులు కావు, ముక్తి శుభగత్వంబుల్ సుగమంబు, భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధా. అంటే బుధేంద్ర, వేల కొద్దీ వేదాలు వల్లించినా మోక్ష సౌభాగ్యాలు సంప్రాప్తించవు. భాగవతమనే ఆమ్నాయాన్ని అధ్యయనం చేస్తే కైవల్యం కర్తలామలకమవుతుంది అని అర్థం. హరి ఓ.